నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పదవి విరమణ అయిన సర్పంచ్ల సేవలు వినియోగించుకుంటాం. ఎమ్మెల్యే దేవి వరప్రసాద్. సకినేటిపల్లి మండలం సకినేటిపల్లి లంక గ్రామ సర్పంచ్ రేవూరు రాజేశ్వరిదేవి పదవి విరమణ సభలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆమెను శాలువాతో సత్కరించారు. అనంతరం సర్పంచ్ రేవూరు రాజేశ్వరిదేవి యేసు నరసింహరాజు దంపతులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే మాకు వినాయకుడి గుడి రోడ్డు ఒక 5 లక్షలు ఇచ్చారు. అలాగే అడ్డపొంతకు 20 లక్షలు ఇచ్చారు. దగ్గరగా మాకు ఇక్కడ పక్కనే ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు. దగ్గరగా మీరు వచ్చిన తర్వాత మాకు దగ్గరగా 1,40,00,000 గ్రాంట్స్ ఇచ్చారు మన సకినేటిపల్లి లంకకి. మా సకినేటిపల్లి లంక నుంచి ప్రత్యేక నమస్కారం, కృతజ్ఞతలు సార్ నా తరపు నుంచి కూడా. అలాగే సార్ కొన్ని మాకు సమస్యలు ఉన్నాయి. అలాగే మాకు ఓస్కాలవ గట్టుని అక్కడ బడుగు వారి గ్రూప్ ఉంది, అక్కడ ఒక 6 కిలోమీటర్ బీటీ రోడ్డు ఒకటి కావాలి. ఆమెను కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తూ ఉన్నాం శిరీష్ గారిని. తదుపరి పడాల రామలక్ష్మి గారిని, తర్వాత 11వ వారు కంగారు పడుకుని అందరికీ అవకాశం ఉంటుంది, అందరూ ఫోటో దిగొచ్చు. ఈ బ్యాచ్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ పైకి వస్తారు. అయిపోయిన బ్యాచ్ ఒకసారి అయిపోతే బయట నుంచి వచ్చిన పెద్దలందరూ ముందు మీరు సత్కరించిన తర్వాత జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ శ్రీ గిరిశాల బాలాజీ, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిండి సత్యనారాయణ గారు, భూపతి నాయుడు గారు, అధికార సతీష్ గారు. అన్నిటికీ హైలైట్ అవ్వాలి. శంకరం గారు, రమేష్ గారు ఆధ్వర్యంలో సర్పంచ్ గారు దంపతులు ఘనంగా సన్మానించడం జరుగుతుంది. జనసేన నాయకులు ముచ్చటి వెంకటేష్ గారు ఆధ్వర్యంలో సర్పంచ్ గారిని ఘనంగా సన్మానించడం జరుగుతుంది. వీడియో కండ కావాలి కదా ఒకసారి. సకినేటిపల్లి లంక గ్రామంలో మీతో గడపటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంలో గ్రామ సర్పంచ్ రేవూరు రాజేశ్వరిదేవి గారు వారి 5 సంవత్సరాల కాల పరిమితి ముగిసిపోయినందున రాష్ట్రంలో అందరి సర్పంచ్లకు కూడా 2వ తారీఖుతో వారు పదవి విరమణ చేయడం జరిగింది. ముఖ్యంగా మన సకినేటిపల్లి లంక గ్రామంలో చూసినట్టయితే ఈ గ్రామము జనసేన పార్టీకి పట్టుకొమ్మలండి, చాలా స్ట్రాంగ్, వన్ సైడెడ్. సో ఇక్కడ ఇంకా మళ్ళీ ఎవరు ఏంటి అనేది కూడా చూసే పరిస్థితే లేదు. ఇక్కడ అంత గొప్ప జనసేనకి పట్టున్న గ్రామం. బిగినింగ్ నుంచి కూడా నేను కూడా బాగా మీ అందరితోటి కలిసి ప్రయాణం చేయడం, ముఖ్యంగా మన వాళ్ళు కుర్రాళ్ళందరూ కూడా ఎంతో పర్సనల్గా నాతో ట్రావెల్ చేయడం. ముఖ్యంగా సర్పంచ్ గారు రాజేశ్వరిదేవి గారు వెనకున్న నాయకుడు మన యేసు నరసింహారాజే గారు. వారి నాయకత్వం గురించి నేను వేరుగా చెప్పనక్కర్లేదు. నేను గత 2 సంవత్సరాలుగా వారిని చూస్తూ ఉన్నాను. ఎంతో నిబద్ధత గల నాయకుడు, గ్రామానికి ఏదో చేయాలనే తపన. రోడ్లు అయితేనేమి, మంచినీరు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, ఇలాగా మౌలిక వసతుల విషయంలో చాలాసార్లు తీసుకురావడం దృష్టి కంటే అంటం కంటే నన్ను బోధన చేస్తూ ఉంటాడు. మాకు లేవు, మీరు చేస్తారా లేదని నిలబెట్టిన రోజులు కూడా ఉన్నాయి. నన్ను మొన్న ఈ మధ్యనే నన్ను నిలబెట్టారు అక్కడ. మీరు అన్నీ 20 రోడ్లు 22 రోడ్లు తెచ్చారు, ఏది ప్రాజెక్ట్ రోడ్స్,
మా గ్రామానికి లేదు. 60 గ్రామాలు ఉన్నాయ్యా, అది ప్రయారిటీ మీద ఇచ్చారు వాళ్ళు. మరి సెకండరీపల్లి లంక రాలేదంటే కుదరదన్నారు. అట్లా అంత ఖచ్చితంగా గ్రామం మీద ఏదో చేయాలని తపంతో ఉన్న నాయకుడు మన యేసు. కాబట్టి వారు 5 సంవత్సరాలు ముగిసిపోయి ఉండొచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీ అయితే తగ్గలేదు. తప్పనిసరిగా ఇప్పుడు కూడా మనమే ఉన్నాం. స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నప్పటికీ కూడా మన పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి తప్పనిసరిగా మీ రెస్పాన్సిబిలిటీ పోలేదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఏదైతే మీరు సర్పంచ్గా మేబీ ఆ రెజల్యూషన్స్ ఏదో సంతకాలు పెట్టలేరేమో, కానీ పనుల వరకు కూడా గతం ఏదైతే చేశారు, ఎలాగైతే నా దృష్టికి తీసుకొచ్చారు, తప్పనిసరిగా అదే రెస్పాన్సిబిలిటీ కూడా కంటిన్యూ చేస్తారని చెప్పి నేను కోరుకుంటాను. తప్పనిసరిగా ఇక్కడున్న మన జనసేనే కాదు, మిగిలిన కూటమి పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరి యొక్క ఏదైతే అవసరాలు ఉన్నాయో తప్పనిసరిగా మీరందరూ కూడా మిగిలిన నాయకులందరూ కలిసికట్టుగా నా దృష్టికి తీసుకురావడంలో ఎప్పుడు కూడా వెనకంజ వేయొద్దు అని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడు మీరు. అవి రోడ్లు, అలాగే మంచినీరు, అలాగే కరెంటుకి సంబంధించిన విషయాలు మీకు నా దృష్టికి తెచ్చారు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం లోపల కంప్లీట్ చేస్తానని చెప్పి మీకు అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను. తీసుకొస్తూ ఉన్నాను. ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఈ ఏరియాలో, ముఖ్యంగా సెకండరీపల్లి మండలంలో గొంది లాంటి గ్రామాలు చూసాం మనం. రోజు ఎలక్షన్ టైంలో మనం వెళ్ళి తిరిగి చూసినాం, గోతుల్లో నీళ్లు తీసుకోవటం చూసాం, చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా గమనించాం. ఇది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేస్తామని ప్రామిస్తూనే మనం ఓటు వేయించుకున్నాం. ఆ రోజు మొట్టమొదట ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాని మీద మనం వర్క్ చేస్తాం. తప్పనిసరిగా దాని విషయంలో ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చి ప్రతిరోజు మంచినీళ్ళు వస్తే ముఖ్యంగా మహిళల యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలనేది నా ఉద్దేశం. అది సాకారమైన రోజున నాకు చాలా సంతృప్తినిస్తుంది పర్సనల్గా. కాబట్టి మీకు ఏదైతే మేము ముందుకు తీసుకొచ్చి మేము చేస్తామని హామీలు ఇచ్చామో ఆ హామీలు తప్పనిసరిగా నెరవేర్చుకుంటామని, మరి ముఖ్యంగా సెకండరీపల్లి లంక గ్రామానికి చేదోడు వాదోడు ఉంటామని, అలాగే మీరు సర్పంచ్గా లేకపోయినప్పటికీ కూడా యాక్టివ్గా ఉండే అన్ని విషయాలు కూడా వారికి సహకారంగా ఉంటారని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి మన సర్పంచ్ గారు వారి పదవి విరమణ చేసి వారు ఉన్న రోజున వారందరికీ కూడా మీ తరపున నేను వారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.